హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనకు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్కి చెందిన డిఎఫ్సిసిఐఎల్ నుంచి ఆల్మోస్ట్ ఒక 3 years తర్వాత ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఫ్రెండ్స్, దీనికి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఏ స్టేట్ వాళ్ళైనా ఇండియన్ సిటిజన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి మన బోత్ ఏపీ అండ్ టీఎస్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్, అలాగే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అండి. ఇందులో వచ్చేసి మనకు 1074 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి అప్లై చేసుకునే ప్రాసెస్ వచ్చేసి త్రూ ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి. ఫ్రెండ్స్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళైతే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో బూస్టింగ్గా ఉంటుంది. మేము ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తామండి. ఫ్రెండ్స్, అలాగే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మేము చేసే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయండి. సో ఫ్రెండ్స్, ఇక మనం నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. దీనికి ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ డేట్ వచ్చేసి మనకి April 24th స్టార్ట్ అవుతుందండి. అలాగే దీనికి క్లోజింగ్ డేట్ వచ్చేసి May 23rd లాస్ట్ డేటు. మీకు దీనికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది జూన్లో కండక్ట్ చేస్తారు. అది కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేసుకుంటారో అప్లై చేసుకోవడానికన్నా ముందు ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా చెక్ చేసుకోండి. అన్ని ఇన్స్ట్రక్షన్స్ చదివాకనే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి మనకు 3 types ఆఫ్ పోస్టులకు అయితే ఇచ్చారండి. జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఎగ్జిక్యూటివ్. వీటికి అప్లై చేసుకోవడానికి మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి January 1st and 2021కి మినిమం 18 years అయితే ఉండాలి అండి. జూనియర్ మేనేజర్కి వచ్చేసి 18 to 27 years ఉన్న వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్. సో మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు 18 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 27 years ఉండాలి. అలాగే ఎగ్జిక్యూటివ్ అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్స్కి వచ్చేసి ఏజ్ లిమిట్ 18 to 30 years ఉండాలి. సో మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years అండి. ఇందులో మనకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మనకు 5 years వరకు ఉంది. ఓబీసీ వాళ్ళకైతే 3 years వరకు, అలాగే పీడబ్ల్యూడి వాళ్ళకైతే మనకు 10 years వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్కి వచ్చేసి మనకు సెంటర్స్ వచ్చేసి కూడా ఇక్కడ చాలా ఆప్షన్స్ ఇచ్చారు. మన తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్లో ఉంది సెంటర్, అలాగే ఏపీ వాళ్ళకైతే విశాఖపట్నంలో ఉంది. మీరు ఈ జాబ్కి అప్లై చేసుకునేటప్పుడు మీకు 3 centers సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మీరు చూసుకొని ఒకసారి కరెక్ట్ సెంటర్స్ చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒకసారి మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. అన్నీ చెక్ చేద్దాము. విభాగాల వారీగా ఒక్కొక్క దానిలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాము. ఇక్కడ జూనియర్ మేనేజర్ చూసినట్టయితే ఎవరైతే జూనియర్ మేనేజర్ పోస్ట్కు సెలెక్ట్ అవుతారో మీకు స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 50,000 ఉంటుందండి. జూనియర్ మేనేజర్లో సివిల్ విభాగంలో మీకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 31 ఉన్నాయి. దీనికి పోస్ట్ కోడ్ వచ్చేసి 11 ఇచ్చారు. అలాగే దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ విత్ 60% క్వాలిఫై అవుతారో వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఆపరేషన్స్ అండ్ బీడీ. ఇందులో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 77 ఉన్నాయి. ఆపరేషన్స్ అండ్ బీడీలో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 77 అండ్ పోస్ట్ కోడ్ 12 ఉందండి. మనకు దీనికి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే 2 years MBA ఆర్ PGDBA, PGDBM, PGDBM ఇన్ మార్కెటింగ్ ఆర్ బిజినెస్ ఆపరేషన్, కస్టమర్ రిలేషన్స్లో, ఫినాన్స్లో కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు మెకానికల్లో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 3 ఉన్నాయి. దీనికి పోస్ట్ కోడ్ వచ్చేసి మనకు 13 ఇచ్చారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్లో ఎవరైతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారో వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అండి. మనకి ఇంకొక పోస్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 30,000 ఉందండి. ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో సివిల్లో వచ్చేసి మీకు టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 73 ఉన్నాయి. దీనికి పోస్ట్ కోడ్ వచ్చేసి మనకు 21 అని ఇచ్చారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే 3 years డిప్లొమా కోర్స్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్
కంప్లీట్ చేస్తారో వాళ్ళు విత్ 60% మార్క్స్ అండి వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎగ్జిక్యూటివ్స్లోనే ఎలక్ట్రికల్ పోస్ట్లెస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్లో మనకు టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 42 ఉన్నాయి. దీనికి పోస్ట్ కోడ్ వచ్చేసి మనకు 22 ఇచ్చారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ 3 years ఇన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ పవర్ సప్లై ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్లో అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ ఒకసారి ఇంకా చాలా ఇచ్చారు, అన్ని క్లియర్గా చెక్ చేసుకోండి. ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఈ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ పోస్ట్లకు ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ వన్ ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్లో మనకు టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 87 ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా కోర్స్ 3 years ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ మైక్రో ప్రాసెసర్ ఫైబర్ కమ్యూనికేషన్స్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్యూటర్ అప్లికేషన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ విత్ మినిమం 60% మార్క్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు ఎలిజిబుల్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అండ్ బీడీ, ఇందులో అయితే మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 237 ఉన్నాయి. దీనికి పోస్ట్ కోడ్ వచ్చి 24 ఇచ్చారు. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ విత్ మినిమం 60% కంప్లీట్ అయిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎగ్జిక్యూటివ్ మెకానిక్లో మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 3 ఇచ్చారు. దీనిలో మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 3 years డిప్లొమా కోర్స్ ఇన్ మెకానికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 60% ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ అండి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మీకు 25,000 ఉందండి. ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్స్లో కూడా మనకు విభాగాల వారీగా వేకెన్సీస్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎలక్ట్రికల్, ఇందులో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 135 ఉన్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి. 2 years కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు ఎలిజిబుల్. నెక్స్ట్ వన్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్, ఇందులో మీకు టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 147 ఉన్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ విత్ 60%, 2 years మెట్రికులేషన్ ఎవరైతే చేసి ఉంటారో ఇన్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ పవర్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ ఆర్ కంప్యూటర్ నెట్వర్కింగ్ డాటా నెట్వర్కింగ్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఈ పోస్టులకు ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అండ్ బీడీ, ఇందులో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 225 ఉన్నాయండి. ఇందులో కూడా మనకు ఐటీఐ 2 years కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అండి. ఒకసారి నోటిఫికేషన్లో కూడా మీరు క్లియర్గా చేసుకోండి, అన్నింటికి మినిమం 60% అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్, ఇందులో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకు 14 ఉన్నాయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఐటీఐ 2 years కంప్లీట్ చేసిన వాళ్ళు మెకానిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ విత్ 60% మార్క్స్తో అడుగుతున్నారండి. సో మీరు కూడా ఒకసారి అప్లై చేయడానికన్నా ముందు క్లియర్గా నోటిఫికేషన్ అయితే అంతా చెక్ చేసుకోండి. ఏజ్ వైజ్గా కానీ మీ క్వాలిఫికేషన్కు సంబంధించి మీకు ఎక్కడైతే ఉంటుందనేది. ఫ్రెండ్స్ దీనికోసం మనకు కావాల్సింది ఫస్ట్ అయితే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారండి. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకు ఆన్లైన్ కండక్ట్ చేస్తారు. ఇది 2 hours ఉంటుంది. ఈ ఎగ్జామ్ని మీకు ఇంగ్లీష్ అండ్ హిందీలో కండక్ట్ చేస్తారండి. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీకు సిబిటి ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రౌండ్ ఫినిష్ అవుతుందో అయ్యాక అన్ని పోస్టులకి మళ్ళీ తర్వాత మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారండి. ప్రతిదానికి సిబిటి టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్ కూడా కంపల్సరీ ఉంది. కొన్ని పోస్టులకు మాత్రం మనకు ఇంటర్వ్యూ ఉంది, కొన్ని పోస్టులకు లేదండి. ఇందులో మనకు ఏవే పోస్టులకు ఇంటర్వ్యూ ఉంది అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత మెడికల్ టెస్ట్తో పాటు జూనియర్ మేనేజర్ ఆపరేషన్స్ అండ్ బీడీ జూనియర్ మేనేజర్ మెకానికల్ ఈ ఫస్ట్ 3 పోస్టులకు మాత్రం మనకు ఇంటర్వ్యూ టెస్ట్ ఉందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో మనకు ఒకటి చూసినట్టయితే ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అండ్ బీడీ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అండ్ బీడీ ఈ పోస్టులకు మాత్రం మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారండి. అన్ని పోస్టులకు డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ కూడా ఉంటుందండి. నోటిఫికేషన్లో కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇందులో సిబిటి పోస్టులకు క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి జనరల్ వాళ్ళకైతే మినిమం 40% ఆఫ్ మార్క్స్ క్వాలిఫై అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎస్సీ ఓబీసీ వాళ్ళకైతే 30%,
ఎస్టీ వాళ్ళకైతే మినిమం 25% క్వాలిఫైయింగ్ ఉండాలని అయితే మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారండి. సో ఫ్రెండ్స్, ఎవరైతే డిప్లొమా, ఐటీఐ, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో కంపల్సరీ ఈ నోటిఫికేషన్ మిస్ కాకండి, అందరూ అప్లై చేసుకోండి. ఎందుకంటే ఫ్రెండ్స్, మనకు 2018లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందండి. సో ఎవరైతే ఈ ఛాన్స్ను మిస్ చేసుకోకండి. ఇది అప్లై చేసుకునే ప్రాసెస్ వచ్చేసి మీకు ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుందండి. ఇందులో మనకి చూసినట్టయితే జూనియర్ మేనేజర్ దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 1000 ఉంది. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్స్కి వచ్చేసి 900 ఉంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్స్కి వచ్చేసి 700 రూపీస్ ఉంది. ఇది మీరు త్రూ ఆన్లైన్ పే చేయాల్సి ఉంటుంది. ఇందులో మనకి ఫీ రిలాక్సేషన్ కూడా ఉందండి. ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు, నో ఎగ్జామినేషన్ ఫీజ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూటీ అండ్ ఎక్స్ సర్వీసెస్ మ్యాన్ క్యాండిడేట్స్. వీళ్ళకైతే మనకు ఫీజు కూడా అప్లై చేయాల్సింది, పేమెంట్ కూడా ఏం లేదండి. సో ఫ్రెండ్స్, నేను అప్లై చేసుకోవడానికి కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్, ఆన్లైన్ లింక్, అలాగే నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఇస్తాను. సో ఈ పోస్టులకు ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ అయితే మీరు ఒకసారి ఏ జాబ్కు ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మీకు సిబిటి టెస్ట్కి కావలసిన మొత్తం సబ్జెక్టును కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో జాబ్ వచ్చినట్టయితే మీకు శాలరీతో పాటుగా హోమ్ అలయన్సెస్, అలాగే మెడికల్ టెస్ట్, ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ ఉంటాయండి. అండ్ ఇందులో మనకి జాబ్ లొకేషన్ చూసినట్టయితే నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశారండి, పోస్ట్ ఆఫ్ లొకేషన్ ఎనీవేర్ DFCCL ప్రాజెక్ట్స్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ రిక్వైర్మెంట్స్ అని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్, వీడియో చూసిన వాళ్ళైతే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.